నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా జూలై మాసానికి మరి గోచార స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల స్థితిని బట్టి యుతిని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అన్నది చూద్దాం. దానికి గాను అసలు మనం ఈ జూలై మాసాన్ని కనుక తీసుకున్నట్టయితే జూలై 1 నుండి 14 వరకు మనకు నిజ జ్యేష్ఠ మాసం నడుస్తుంది. ఎందుకంటే ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు నిజ జ్యేష్ఠ మాసంలో మనకు కనిపిస్తాం. ఆ తర్వాతి కాలం అంతా కూడా ఆషాఢ మాసం వస్తుంది. సో మనకి జూలై ఇటు నిజ జ్యేష్ఠ మాసం అటు ఆషాఢ మాసం రెండు కలిసి ఉండటం అనేటువంటిది కనిపిస్తుంది. దీంతో మనకు మారుతున్నటువంటి కాలగతులు కూడా మారుతాయి. ముఖ్యంగా అయనం కూడా మారేటువంటి పరిస్థితి మనం ఈ మాసంలో చూస్తాం. అంటే ఉత్తరాయణ కాలం నుండి దక్షిణాయన కాలంలోకి మళ్ళీ మనకు సూర్యుడు ప్రవేశించేటువంటి సమయం ఇందులో కనిపిస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఈ మాసానికి గాను గ్రహాలు ఎలా ఉన్నాయి అని కనుక మనం చూసినట్టయితే కుంభరాశిలో రాహు ఉన్నాడు, అలాగే మీనంలో శని, ఇవి దీర్ఘకాలికంగా ఉంటున్నటువంటివి. అలాగే మేషంలో కుజుడు ఉన్నాడు, దాదాపు 15 తర్వాత వృషభంలోకి మారుతున్నటువంటి పరిస్థితి. ఇక మిథునంలో బుధుడు రవి, అలాగే మరి కర్కాటకంలో గురు శుక్రులు. ఈ గురు శుక్రులు ఇద్దరు ఉన్నటువంటి దాంట్లో నుండి మరి 15 తర్వాత శుక్రుడు మళ్ళీ సింహరాశిలో కలవడం అనేటువంటిది జరుగుతుంది. సింహంలో కేతువు ఉంటాడు. ఈ రకంగా మనం ఒక రకంగా చూసినట్టయితే కుంభం నుండి కేతు వరకు, కుంభం నుండి దాదాపు సింహం వరకు రాహు కేతుల మధ్యలో ఉంది. దీన్ని మనము కాలసర్ప దోషం కింద కూడా గమనిస్తూ ఉంటాం. ఈ కాలసర్ప దోషం అంటే ఎప్పుడైతే అన్ని గ్రహాలు కూడా అంటే అన్నీ కూడా రాహు కేతువుల మధ్యలో మిగతావన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ సమయంలో పుట్టిన పిల్లలందరికీ కూడా రాహు కేతువుల మధ్యలో ఉంటారు కాబట్టి మనకి సర్పదోషం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక ఇప్పుడు మరి ఈ మాసానికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి అంటే మనం ఒక ద్వాదశ మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనేవాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది ద్వాదశ రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. వృషభ రాశి 2026 జూలైలో వృషభ రాశిలో మరి గ్రహస్థితి ఎలా ఉంది అంటే ద్వితీయంలో బుధుడు రవి ఉన్నాడు, తృతీయంలో గురు శుక్రులు ఉన్నారు, చతుర్థంలో కేతు ఉన్నాడు. మరి దశమంలో రాహువు, ఏకాదశంలో శని, మరి ఏ భావంలో కుజుడు. మరి ఇలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు ఇది కుటుంబ స్థానము, మనకు ధనస్థానము, వాక్ స్థానం కాబట్టి బుధుడు అంటే చక్కటి మంచి మాటని ఇస్తాడు, చక్కగా ధనాన్ని ప్రోగు చేసుకునే సమయం ఇస్తాడు, అన్నీ ఉంటాయి. కాబట్టి వ్యాపార విషయంలో కానీ ఏదైనా కానీ ధనం ఏదో రకంగా వృద్ధి చెందే విధంగానే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే వృషభ రాశి వారికి ధన సంబంధమైనటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక తృతీయంలో ఉన్నటువంటి గురు శుక్ర వల్ల కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. మనం చెప్పింది వేదంలాగా ఉంటుంది. గురు తత్వంలాగా ఎవరికైనా సరే ఏదైనా చెప్తే చక్కగా వింటారు, వీళ్ళు మంచి చెప్తారు అనేటువంటి భావంతో ఉంటారు. చక్కగా 3లో ఉన్నటువంటి గురు శుక్రుల పుణ్యఫలం వల్ల బాగా ఉంటుంది. ఇక 4 ఇది కుటుంబ స్థానం, ఇందులో కేతు ఉన్నాడు. కేతు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదా మనం చేసేటువంటి అన్నీ కూడా ఒక రకంగా వైరాగ్యము కనిపిస్తుంది కుటుంబంలో, ఒక రకంగా మన దేవత ఆరాధనలు, దైవ ఉపాసనలు ఇలాంటివి కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక దశమంలో రాహు ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
మరి 11వ స్థానంలో శని. ఇది కొంచెం మనకు పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, గురువుల నుండి వచ్చేటువంటి కొద్దిగా వాళ్ళ దీవెనలు ముఖ్యంగా బాగుంటాయి. ఇక 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు వ్యయభావంలో. ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఎట్లాగా ఉంటే బాగుంటుంది అన్నది కూడా మనం చేయొచ్చు. ఎట్లా ఉంటుందంటే ఈ నెలలో దాదాపుగా 3/2 గ్రహాల యొక్క అనుకూలత అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ధన స్థానంలో ఉన్నటువంటి గ్రహాల బట్టి కూడా ధన సూచన కూడా బాగుంది. జన్మంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటే మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా ఏ ప్రయాణం చేస్తున్నా కూడా దూకుడుతనం అనేటువంటిది బాగా తగ్గించుకోవాలి. లేదు అంటే కొన్ని కష్టాలు తప్పవు. స్నేహభావంగా వ్యవహరించలేక పోవడం అనేది మనకు కనిపిస్తుంది ఎంతైనా సరే ఈ దూకుడుతనంతో. దీంతో కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి అందరితో సమన్వయంగా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో మనం చెప్పాలంటే ఏకవాక్యతలు, ఉమ్మడిగా వ్యవహరించుకోవడం వంటివి ఉంటాయి. అందరూ కూడా ఒకరి మాట లాగానే ఉంటుంది. పూర్వార్ధంలో మొదటి పక్షంలో కనుక మనం చూసినట్టయితే ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇక విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే చాలా వరకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చిన్న తరగతుల్లో చదివే పిల్లలకైనా, పెద్దవాళ్ళలో ఎవరైనా సరే సీట్ల కోసం వెతికే వాళ్ళు కానీ, వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలో వాళ్ళు జాయిన్ అవ్వాల్సినటువంటి స్థితి ఉందో వాళ్ళు అనుకున్నట్టుగా మంచి అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం. అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది. కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో, గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అన్నది మనం చూసినటువంటిది. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అన్నది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే గురు మంత్రాన్ని తీసుకొని, అంటే ఏ గురువుకు మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు. లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది, లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో, మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది, ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల, ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా, అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క
ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి 16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మన ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం, ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే ఈ మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.